సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మనకి లేటెస్ట్ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. దీని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. యథావిధిగా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 పరీక్షలు అయితే జరగనున్నాయి. త్వరలో 957 పోస్టులకు సంబంధించి 9 నోటిఫికేషన్లు అయితే ఏపీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. పెండింగ్లో ప్రకటనలు ఉంచినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ మనకి కొత్తగా రిజర్వేషన్ అయితే ప్రవేశపెట్టారు కదా, దీన్ని అయితే అమలు చేస్తూ ఈ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ వెల్లడని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి పంచాయతీ సెక్రటరీ పరీక్ష అయితే ఏప్రిల్ 21న యథావిధిగా స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 స్క్రీనింగ్ టెస్ట్కి 4,50,000 మంది పైగా అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించి హాల్ టికెట్లు అనేవి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంచడం జరిగింది. మీరైతే డైరెక్ట్గా వెబ్సైట్లో హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది మే 5వ తారీఖున యథావిధిగా జరుగుతుందని, ఎటువంటి వాయిదాలు ఉండవని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ చూసినట్లయితే 9 నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి మనకి ఒక కొత్త రిజర్వేషన్ అయితే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారు కదా, దానికి సంబంధించి 957 పోస్టులకు అమలు చేస్తారని చెప్పేసి ఉదయ్ భాస్కర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మరి క్లియర్గా పబ్లిష్ చేశారు. గ్రూప్ 3 పరీక్ష వచ్చేసరికి ఆఫ్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ బబ్లింగ్ సిస్టమ్ ద్వారా ఓఎంఆర్ షీట్ల ద్వారా ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓఎంఆర్ ఆఫ్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో జనరల్ కట్ ఆఫ్ మార్కులు పెట్టి అభ్యర్థులను మెయిన్స్ ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఆయా కేటగిరీల్లో మెయిన్స్ అర్హత సాధించలేనట్లయితే వారికి కట్ ఆఫ్ మార్కులు తగ్గించే నిర్ణయం కమిషన్ తీసుకుంటుందని తెలిపారు. దీనికి సంబంధించి క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఏపీపీఎస్సీ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక పేజ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే పంచాయతీ సెక్రటరీ హాల్ టికెట్లు డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ముందుగా మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. వాటిని ఎంటర్ చేసి గో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు కిందకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్లో పైన స్కిప్ యాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.